హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్లూటో. ఈరోజు నేను మా ఇద్దరు అక్కల లైఫ్ కంట్రోల్ చేయబోతున్నాను. చూడండి నేను ఏమేం చేపిస్తానో వాళ్ళతోని. సో ఇప్పుడు మీరు చూసారు కదా వాడు ఎట్లా ఇంట్రొడక్షన్ ఇచ్చినాడో. సో వీడు ఇప్పుడు మా లైఫ్ కంట్రోల్ చేయబోతున్నాడు అనమాట ఫర్ 24 hours. సో వీడు ఏం చెప్తే అది చేయాలన్నమాట మేము. సో లెట్స్ స్టార్ట్ ద డే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనమాట. వాడి బ్రేక్ఫాస్ట్ మా మమ్మీ ముందే పెట్టేసింది పొద్దున్న, మేము పడుకున్నాము. ఇప్పుడే లేచినాం కాబట్టి మా బ్రేక్ఫాస్ట్, మా లైఫ్ మొత్తం వీడు కంట్రోల్ చేశాడనమాట. సో లెట్స్ గో. వీడు మాకు బ్రేక్ఫాస్ట్ కి ఏం చూస్ చేస్తాడు. మేము 2 options ఇస్తాం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి. ఒకటి పాస్తా, ఒకటి బేక్ ఓట్స్ చేసుకుందాం అనుకున్నాము. సో హెల్దీయా అన్హెల్దీయా ఈ రెండింటి మధ్యలో వాడు చూస్ చేశాడు అనమాట. మమ్మీ ఐ ఎక్సైటెడ్. నా ఫోన్ నాకు ఇచ్చేసాను అనుకుంటా. నువ్వు చేయాలి ఇప్పుడు 24 hours ఛాలెంజ్ చేసావేవా? మమ్మీ కామెడీ చేయకు. మా మమ్మీ చూడండి చేయాలంటే 24 hours. వాడు ఎక్కడ ఏమేమి చూస్ చేస్తాడు మా మమ్మీ భయం. మళ్ళీ మా అమ్మ అన్ని చేయాల్సి వస్తుంది కదా. దాని చచ్చా లెట్స్ చూస్. సో గైస్ చిప్స్ ఎందుకు టైం వేస్ట్ అని మేము ట్రీట్స్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు 2 ట్రీట్స్ చేతిలో పట్టుకుంటాము. ఒక దాంట్లో పాస్తా, ఒక దాంట్లో బేక్ డోట్స్. పాస్తా బేక్ ఓట్స్. ఓకే పాస్తా బేక్ డోట్స్. చూద్దాం వాడు ఏం చేసేసాడు. ఓ మై గాడ్ ఫస్ట్ ఇప్పుడు బేక్ డోట్స్ తింటారు ఏంటో. నా ఛాలెంజ్ లో కూడా వీళ్ళకే అంత ప్రాఫిట్. సర్లే పదండి వెళ్దాం. లెట్స్ సీ బ్రుటగాడు మమ్మల్ని సేవ్ చేస్తాడా, బతికిస్తాడా, మాకు ఇష్టం వచ్చినట్టు చూస్ చేస్తాడా, లేకపోతే వాడికి ఇష్టం వచ్చినట్టు చూస్ చేసుకుంటాడా. మీరు ఇంటర్ అయితే చూసుంటాడు వాడు ఎంత భయంకరంగా నవ్విండో. అప్పుడే అర్థమైపోయింది నాకు వీడు ఏదో చేయబోతుందని. మా ఫేసెస్ అట్లా అనిపిస్తుంది అక్క. వాడు లోపల నడుస్తుంటాయి ఈవిల్ ప్లాన్స్, కురాఫాతి ప్లాన్స్. ఆలోచిస్తుండు, పడుకోలేడు వాడు. కళ్ళు తెలుసుకొని ఆలోచిస్తుండ అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోకి ఏం చేద్దాము అని. సో ఇప్పుడే ప్లూటో గాని వాకింగ్ స్కూల్ వచ్చా. ఇప్పుడే వాళ్ళ లైఫ్ వాడు కంట్రోల్ చేయలేరు కదా, అందుకని నేను తీసుకెళ్ళాను. నిన్న రాత్రి కూడా తీసుకెళ్ళి మొత్తం కుక్కలు ఉన్నాయని లేట్ గా పెట్టిండే నిన్న రాత్రికి. అందుకని అందరు కుక్కలు వచ్చేసినాయి. అందుకని ఇప్పుడు వాకింగ్ తీసుకెళ్ళి వచ్చా. సో వాకింగ్ తీసుకెళ్ళి ఇప్పుడు యాక్టివ్ అయిపోయింది. మీరు చూసేసి నేను బేక్ డోర్ చేస్తున్నా కదా, అవెన్ లో పెట్టినా. సో బేక్ అవుతున్నాయి అనమాట నాకు, మమ్మీకి, నిశాంతకి, ముగ్గురికి. సో మమ్మీ ఏదో కొంచెం కొంచెం మమ్మీ అవుట్ ఆఫ్ ద ఛాలెంజ్ అనమాట. మమ్మీ ఏదో ఇంట్రెస్ట్ ఉంటే చేస్తుంది ఆ ఛాలెంజ్ ని, లేకపోతే చేయదు అనమాట. అయిపోయి కొంచెం ఫ్రిడ్జ్ లో పెడదాం అంటే నాకు డార్క్ చాక్లెట్ మెల్ట్ చేస్తున్నా కదా. డార్క్ చాక్లెట్ కూడా హెల్దీ, ఏది 0 sugar డార్క్ చాక్లెట్ అనమాట. మమ్మీ దగ్గరికి తీసుకెళ్తున్నాం అనమాట. మమ్మీ రియాక్షన్ చూద్దాం. మా బనానా స్వీట్నర్ లాగా యూజ్ చేసిన. ఎగ్లెసా బనానా. సో గైస్ నేను టేస్ట్ చేయబోతున్నా ఇప్పుడు. బనానా వల్ల మాయిస్టీ ఫ్లేవర్, మంచి స్పాంజ్ కేక్ లాగా, ప్యాన్ కేక్ లా అనిపిస్తుంది కొంచెం కొంచెం అప్పుడప్పుడు. నో షుగర్ అంటే నమ్మబుద్ధి తెలియలే. బనానా వల్ల వచ్చింది స్వీట్నెస్ అంతా తెలుసా. ఎంత చేసా 10 కి 8.5. అవునా? ఎగ్జాక్ట్ కేక్ లా ఉంది. అయితే 9.5 ఇస్తాను. మమ్మీ 9 ఇస్తాను మమ్మీ. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ వాడు 2 options అడగబోతున్నాం. మేము మూవీ చూసుకోవాలా, లేకపోతే నేను మా మమ్మీ చిన్న మూవీ చూసుకోవాలా, లేకపోతే వీడికి గ్రూమింగ్ చేయాలా. గ్రూమింగ్ టైమ్. సో వీడికి యాక్చువల్ గా గ్రూమింగ్ ఇష్టం ఉండదు కాబట్టి వీడు ఎందుకో మూవీ చూడమని అంటాడు అనిపిస్తుంది. వీడికి గ్రూమింగ్ అసలు నచ్చదు, అస్సలు చూపించుకోండి. చూద్దాం ఆయన. సో దిస్ ఇస్ గ్రూమింగ్, దిస్ ఇస్ మూవీ. ఓకే గ్రూమింగ్ మూవీ. ప్లూటో కమ్ హియర్. గ్రూమింగ్ ఇస్తావా? వాడికి ఏం తెలుసు గ్రూమింగ్. గ్రూమింగ్ చేపించినాక మూవీ చూసుకోవచ్చా మేము? ప్లీజ్ చూసుకోవచ్చా మేము మూవీ? ఈ గ్రూమింగ్ చూసుకోవచ్చా? చూసుకోవచ్చా? టైం ఇప్పుడు నువ్వే చూసేసినావు. గ్రూమింగ్ చేసుకో. ప్లూటో నీ ఫేవరెట్. చేసుకో చేసుకో. వాడికి అస్సలు నచ్చదు దూకోవడం. వెళ్ళగదు.
ఏమేమి ప్లూటో ఇరిటేట్ చేస్తుందా? వాడు వద్దంటున్నా. నో ప్లీజ్ నో అంటున్నా. తీనిసరే చెవులు ఇంకా కళ్ళు తెలుస్తుంది. ఫస్ట్ టైం ఫస్ట్ వచ్చేసి పాప్ క్రీమ్ పెట్టాలి ఇప్పుడు. ఏంటో ప్లూటో కంట్రోల్ మై డే అని చెప్పి నన్ను టార్చర్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. షబ్బా ఆపవే, ఇంకా ఎంత తుడుస్తావు. బటర్ అన్నమాట పెడతాను మన పావుకి. అయిపోయింది. తిన్నాయి కాదు. ఓ ఇంకా అయిపోలేదా దేవుడా. నన్ను బొమ్మను చేసి ఆడుకుంటున్నారు కదే. ఛీ. వదిలి ఇంకా ఎంత చూస్తావు, వదిలే. అమ్మయ్య ఇంత చేసినందుకు ఏదో ఒకటి ఇచ్చింది. థ్యాంక్ యూ. వెళ్ళి తింటాను నేను ఇప్పుడు. అయ్యో నా టాబ్లెట్ ఎక్కడ పోయింది. ఆ, అయిపోయిందా? తినేసానా? అక్క ఇంకొకటి ఇవ్వచ్చుగా. సో ఇప్పుడు వాడికి గ్రూమింగ్ అయిపోయింది. వాడు మూవీ టైం చూస్ చేయకుండా గ్రూమింగ్ టైం చూస్ చేసింది అనమాట. సో ఇప్పుడు స్లీప్ టైం ఆర్ ఫెచ్ టైం అనమాట. వాడితో ఫెచ్ ఆడుకోవాలా లేకపోతే వాడి పడుకోబెట్టగల ఈ రెండిట్లో వాడు చూస్ చేస్తాడు అనమాట. ప్లూటో సిట్ 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 సిట్. ఓకే, ఇది స్లీప్ టైం, ఇది ఫెచ్ టైం. స్లీప్ అండ్ ఫెచ్. స్టే స్లీప్ ఫెచ్. స్లీప్ ఫెచ్. సిట్ సిట్ సిట్. స్లీప్ టైం చూస్ చేసింది అనమాట. సో లెట్స్ పడుకోబెడదాం మేడం. గుడ్ బాయ్. స్లీప్. జో 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 జో. చిన్న బేబీ పడుకోవటం. ఇదేం టార్చర్ రే, నాకు నిద్ర వచ్చినప్పుడు నేనే పడుకుంటానుగా. కజన్ ఉండలేదు ఇప్పుడు. వావ్ ఇదేదో బాగుంది. ఇక్కడ నుంచి మంచి సీనరీ కనిపిస్తుంది. కజన్ లేదు ఇక్కడ, ఇక్కడ చూస్తుండే బయట. జో 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 పాపమే వదిలే. సో గైస్, ప్లాన్ ఏ సక్సెస్ఫుల్ కాలేదు. సో ఫెయిల్ అయింది. ప్లాన్ 2 ట్రై చేద్దాం. వచ్చినాయమ్మ నిన్ను ఓం వచ్చినాయి అమ్మ ఉయ్యాలో వచ్చినాయా. వాడికి నిద్ర మోపేయకుండా నిద్ర మొత్తం తీసేస్తున్నాం మీకు. అదే వాడు కుటుంబ నిద్ర మొత్తం పీకిది ఇప్పుడు. టుడా ఏం చేస్తున్నావు? టుడా ఏం చేస్తున్నావు? స్లీప్ టైం సక్సెస్ఫుల్. పడుకుంటాడు. సో ఇప్పుడు లంచ్ టైం అవుతుంది అనమాట. అందుకనే మేము ఫ్లోర్ మీద కూర్చొని తినాలా లేకపోతే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినాలో డిసైడ్ చేశాడు. ఇది ఫ్లోర్, ఇది డైనింగ్ టేబుల్. ఓకే చూసి అయిపోయి ఫ్లోర్. ఇప్పుడు ఫ్లోర్ అవుతుంది నాకు. సో గైస్, యాజ్ పర్ ప్లూటోస్ డిమాండ్, పడుకునే ప్లూటో డిమాండ్ వల్ల మేము కింద కూర్చొని తింటున్నాం అనమాట. నిహతోడు కింద కూర్చొని తింటుంది. సో వీఆర్ ఈటింగ్ కింద కూర్చొని. అండ్ ట్రస్టర్స్ మొత్తం తినేదాకా కిందనే కూర్చుంటాం. అసలు లేవం ఇక్కడ నుంచి. ఇక్కడ కూర్చొని తింటాం అనమాట. ప్లూటో వాడు మంచిగా పడుకుంటున్నాడు. ఇక్కడ నుంచి మమ్మల్ని చూస్తున్నాడు అనమాట. మేము ఫాలో అవుతున్నామా లేదా రూల్ ని వీడిక్కడ చూస్తున్నాడు. చూసిందా?
సో నేను ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా గైస్. యాక్చువల్లీ డాగ్స్ కి ఎట్లా సౌకర్యంగా ఉంటుంది ఇట్లా తినడానికి అని. కానీ మనం మంచిగా తినలేము, ఎందుకంటే కర్రీ కూడా కలుపుకోవాలి నువ్వు. బాగా అవి ఎట్లా తింటే సమయం. చూడండి గైస్, మేము కింద కూర్చొని తింటున్న వాడికి ప్రేమ పొంగుకొస్తుంది. చిన్న కాళ్ళ మీద పడుకున్నాడు. కింద కూర్చొని నీకోసమే ఇట్లా తింటా. సో గాయ్స్ ఇప్పుడు చూస్ అయిపోతున్నాం, వీటికి వెజ్ పెట్టాలా నాన్ వెజ్ పెట్టాలా ఫుడ్ కానీ డిన్నర్ కి. సో ఇప్పుడు డిన్నర్ టైం అయింది కాబట్టి ఇది ఇప్పుడు నీకు వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా? ఇది వెజ్, ఇది నాన్ వెజ్. స్టే స్టే వెజ్ నాన్ వెజ్. నాన్ వెజ్ ఫస్ట్ నాన్ వెజ్ చూసేసి. ఓకే ఏది కావాలి? నాన్ వెజ్. నాన్ వెజ్ కావాలి. అయ్యా గుడ్ గుడ్. ఆకలిస్తుంది వాడి ఫుడ్ పెట్టండి. సో చికెన్ ఇంకా క్యారెట్ ఇంకా పీస్ వేసాను అనమాట. సో చికెన్ రైస్. దీంట్లో చికెన్ కనిపిస్తుండొచ్చు మీకు, కొంచెం కొంచెం లోపల కలిసిపోయింది చికెన్ బాయిల్ అయింది కాబట్టి. సో వాడు అడిగినట్టే చికెన్ రైస్ అన్నమాట. కొంచెం సూపీగా చేస్తుంది, ఎందుకంటే రెయినీ సీజన్ కాబట్టి కొంచెం వామ్గా ఉండాలి వాటి ఫుడ్. మరీ హాట్ గా కూడా పెట్టద్దు, కొంచెం వామ్ గా పెట్టాలి. సో అలా వామ్ గా చేసి పెడుతున్నాను అన్నమాట. అండ్ రెయినీ సీజన్ కాబట్టి కొంచెం టర్మరిక్ ఇంకా గీ కూడా వేస్తున్నా సూదింగ్ కోసం, గట్ హెల్త్ కోసము. సో నార్మల్ గా ఈ మధ్య అయితే కర్డ్ వేస్తలేను, ముందు మొత్తం కర్డ్ రైస్ పెడుతుండే. సమ్మర్ లో కర్డ్ రైస్ పెట్టాలని చెప్తే పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇట్లా సూదింగ్ గా సూప్స్ లాగా హాట్ గా కొంచెం వామ్ గా వాడికి చేసి పెడుతున్నాం అనమాట. ఫుడ్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకో 2 ఆప్షన్స్ ఇస్తున్నాను అనమాట. నా చేతితో దింపేయాలా లేకపోతే వాడికి పెట్టాలా? నేను ఎప్పుడు చేతితో దింపాను, వాళ్ళ చేతితో ఎక్కడ అలవాటు అవుతుందని. సో ఇప్పుడు ఈ రోజు వీక్ డే కాబట్టి చేతితో ఒకవేళ దింపేయడం చూస్ చేసి వాడు తినిపిద్దామని. ఇప్పుడు చేతితో దింపాలా లేకపోతే నువ్వు తింటావా? చేతితో దింపా. ఓకే స్టార్ట్. చేతితో దింపాలట గాయస్. ఇది చూసేసి చూడండి, చేతితో దింపమని చూసేసిండు. సో లెట్స్ గో. ఫ్లూటో నీ లక్కీ రెండు నా మొత్తం ఫుడ్ చేతితో దింపానమాట. సిట్ సిట్ సే 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 సిట్. నేను ఎప్పుడు తింటలే చేతితో, అలవాటు అయిపోతానే మళ్ళీ ఎక్కడ. అంటే వీడు ఒకలాగా నాకు తింటాడు కదా, నోట్లు వేసుకుంటాడు. వీడికి అలవాట్లేదు చేతితో తినడం, అందుకని తినడానికి వస్తుంది. చూడండి, జెన్యూన్ గా చేస్తా అన్నది. మమ్మీ పక్క నుంచి అంటుంది అనమాట, పెట్టేవాడు మంచి తింటాడని. జెన్యూన్ అన్నది యాక్చువల్గా మొత్తం కింద పడేసుకుంటూ, పాపం మొత్తం కింద పడేసుకుంటుండు. వాడు మళ్ళీ ఫుడ్ వేస్ట్ అవుతుందని వాడికి పెట్టేసిన గైస్, వాడి కోసం మొత్తం. అందుకని సగం తినిపించిన, అందుకని జెన్యూన్. వాడికి ఎంత హాయిగా ఉందో ఇప్పుడు. అంటే వాడు చేతితో నాకేస్తున్నాడు, నాకి మొత్తం కిందనే పడుకో, మొత్తం కిందనే పడేసింది, ఇంకా తీసేసింది. ఇంకా కొంచెం తీసి రసగుల్లా పడేసి మొత్తం కింద పడేసి. 156 to go.